హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో 2018 లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయిన ఒక థ్రిల్లర్ మూవీ స్టోరీని చూద్దాం. ఆ మూవీ పేరే డిగ్. డిగ్ అంటే తవ్వడం అనే అర్థం వస్తుంది. మూవీ చివరి వరకు చాలా ఇంట్రెస్టింగ్ గా ట్విస్ట్ లతో కూడుకుని ఉంది. అందుకే ఎక్కడ మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలాగే మరికొన్ని వీడియోస్ ని చూడాలి అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మూవీ స్టార్ట్ అవగానే ఒక ముసలాయన 15 సంవత్సరాల నుంచి ఒక పెద్ద గుంటను తవ్వుతూ ఉంటాడు. తను ఆ గుంటను ఎందుకు తవ్వుతున్నాడో మనకు కాస్త అయితే తెలుస్తుంది. ఏదైనా వస్తువు కోసం తవ్వుతున్నాడేమో అని అనిపిస్తుంది. ఆ ముసలాయన 15 సంవత్సరాల నుంచి ఏం తవ్వుతున్నాడు, అసలు చివరికి తను వెతుకుతున్నది దొరికిందా లేదా అనేది ఈ మూవీ స్టోరీ. మరో పక్క రానల్ అనే పేరు గల ఒక వ్యక్తి 15 సంవత్సరాలు జైల్లో శిక్ష అనుభవించి ఇప్పుడే బయటికి రిలీజ్ అవుతాడు. నిజానికి రానలే ఈ మూవీ హీరో. 15 సంవత్సరాల క్రితం రానల్ మందు తాగి మత్తులో తన గర్ల్ ఫ్రెండ్ ని చంపేస్తాడు. అందువల్ల తనకి 15 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. అలా 15 సంవత్సరాల తర్వాత రానల్ తన ఇంటికి వెళ్ళగా అక్కడంతా భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఎవ్వరూ నివసించకపోవడంతో ఇల్లంతా పాడైపోతుంది. అలా ఇంట్లోకి వెళ్లిన రానల్ వెంటనే తన దగ్గర మిగిలిపోయిన మందు బాటిల్స్ ని సింక్ లో పారబోస్తాడు. నిజానికి రానల్ కి 15 సంవత్సరాల క్రితం అసలు ఏం జరిగిందో, తన గర్ల్ ఫ్రెండ్ నిజంగా ఎలా చనిపోయిందో తనకు అస్సలు ఏమీ గుర్తుండదు. అంతేకాదు తన గర్ల్ ఫ్రెండ్ శవాన్ని ఎక్కడ పూడ్చిపెట్టాడో కూడా తనకి తెలియదు. నిజానికి ఆ మందు కారణంగానే తన గర్ల్ ఫ్రెండ్ అయిన రాచల్ చనిపోయింది. ఇంకా తన జీవితంలోని 15 సంవత్సరాలు పాడైపోయాయి అని ఆ మందును వెంటనే తను పారబోస్తాడు. నిజానికి 15 సంవత్సరాలు తన జైల్లో శిక్షనైతే అనుభవిస్తాడు. కానీ రానల్ అంతరాత్మ మాత్రం తనకి రోజు శిక్ష వేస్తూనే ఉంటుంది. అందువల్ల తను అసలు సరిగ్గా నిద్రపోలేకపోతాడు. ఆ తర్వాత రోజు ఉదయం రానల్ కి ఏదో శబ్దం వినిపించగా తను లేచి బయటికి వచ్చి చూడగానే ఇంటి ముందు ఒక కారు ఉంటుంది. సరిగ్గా అప్పుడే తన ఇంటి వెనక ప్లేస్ లో ఒక ఇద్దరు గుంట తవ్వుతూ కనిపిస్తారు. మరికొన్ని ప్లేసెస్ లో జెండాలను నాటి గుర్తులు పెడుతూ ఉంటారు. అప్పుడు రానల్ ఆ ఇద్దరిని చూసి భయంతో దాక్కుంటాడు. నిజానికి ఆ ఇద్దరు మరెవరో కాదు, చనిపోయిన రాచల్ సిస్టర్ అయినటువంటి రోబర్టా ఇంకా తన నాన్న షాన్. అలా వాళ్ళిద్దరూ ఆ గుంటను తవ్వి అక్కడి నుంచి వెళ్లిపోతారు. దాంతో రానల్ ఆ గుంటలను చూడ్డానికి వెళ్తాడు. నిజానికి ఇక్కడ ఒక తండ్రి బాధను చూపిస్తారు. నిజానికి రానల్ ఉన్న మత్తులో తన కూతుర్ని చంపేసి రచల్ శవాన్ని ఎక్కడ దాచాడో కూడా చెప్పడు. దాంతో రచల్ తండ్రి అయినటువంటి షాన్ తన కూతురు కోసం ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. తనకు అనిపిస్తూ ఉంటుంది రానల్ రచల్ బాడీని ఖచ్చితంగా ఇక్కడే ఎక్కడో పూడ్చిపెట్టాడు అని. అందువల్ల తను 15 సంవత్సరాల నుంచి ఆ గుంతని తవ్వుతూ ఉంటాడు, ఎక్కడైనా తన కూతురు శవం దొరుకుతుందేమో అని. అలా తన కూతురు శవం దొరికితే గౌరవంగా రచల్ అంతిమ సంస్కారం చేస్తే తన కూతురు ఆత్మకి శాంతి దొరుకుతుంది అని తను నమ్ముతూ ఉంటాడు. ఇలా 15 సంవత్సరాల తర్వాత కూడా ఈ గుంటలను చూసిన తర్వాత తనకు అర్థమయ్యే విషయం ఏంటంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకా తనని మర్చిపోలేదు అని తన గిల్ట్ ఫీల్ అవుతాడు. సరిగ్గా అదే సమయానికి రానల్ని మీట్ అవడానికి ఆ ఊరి పోలీస్ ఆఫీసర్ అయినటువంటి మర్ఫీ అక్కడికి వస్తాడు. నిజానికి అతను షాన్ ఫ్రెండ్ కూడా. అంతేకాదు షాన్ కి తెలుస్తుంది రానల్ జైలు నుంచి రిలీజ్ అయ్యాడు అని. అందుకే తన మర్ఫీని అక్కడికి పంపించి తన కూతురు శవం గురించి అడగమని పంపిస్తాడు. నిజానికి రానల్ కి ఏమీ గుర్తుండదు. అందుకే తన మర్ఫీని చూసి, సార్ నాకు నిజంగా ఏమీ గుర్తులేదు, ప్లీజ్ షాన్ గారితో ఆ గుంతలు తవ్వడం ఆపమని చెప్పండి, ఎందుకంటే నేను ఈ ప్లేస్ ని అమ్మాలనుకుంటున్నాను, అలా అమ్మేసి నేను ఇక్కడ నుంచి దూరంగా వెళ్లిపోతాను అని చెప్తాడు. ఆ తర్వాత రానల్ స్నానం చేస్తూ ఉన్న సమయంలో వేస్ట్ వాటర్ వస్తూ ఉంటుంది. దాంతో రానల్ ట్యాంక్ ఓపెన్ చేసి చూడడానికి టెర్రస్ పైకి వెళ్ళగా అక్కడ 15 సంవత్సరాల క్రితం వాళ్ళు తీసుకున్న ఫోటోలు ఉంటాయి. అది చూశాక పాపం రానల్ చాలా బాధపడతాడు. తను చేసిన తప్పు వల్ల 15 సంవత్సరాలు మట్టిలో కలిసిపోయాయని బాధపడతాడు. ఆ తర్వాత రానల్ రాచల్ సిస్టర్ అయినటువంటి రోబర్టాతో మాట్లాడడానికి వెళ్ళగా రోబర్టా మాత్రం నేను మా అక్కని చంపిన హంతకుణ్ణి అసలు చూడాలనుకోవట్లేదు అని గట్టిగా అరుస్తుంది. నిజానికి రానల్ రోబర్టాతో తను చేసిన పనికి తను ఎంతగానో శిక్షను అనుభవించాను అని చెప్పాలనుకుంటాడు. కానీ రోబర్టా మాత్రం రానల్ కి ఒక్క మాట చెప్పే ఛాన్స్ కూడా ఇవ్వదు. దాంతో రానల్ రోబర్టాని చూసి, నువ్వు మీ నాన్న ఆ గుంతల్ని తవ్వడం ఆపండి ప్లీజ్, నేను దీన్ని నమ్మేసి దూరంగా వెళ్లిపోవాలని అనుకుంటున్నాను అని చెప్పి వెళ్లిపోతాడు. దాని తర్వాత రోబర్టా తన తండ్రి కోసం అన్నం తీసుకుని వెళ్తుంది. రాచల్ చనిపోయిందన్న బాధ రోబర్టాలో కూడా ఉంటుంది. తను కూడా 15 సంవత్సరాల నుంచి తన తండ్రితో కలిసి గుంతలు తవ్వుతూనే ఉంటుంది. అలా ఇద్దరు కలిసి రాచల్ శవం గురించి వెతుకుతూనే ఉంటారు. కానీ తన అక్క శవం ఎక్కడా దొరకదు. సరిగ్గా అదే సమయంలో రోబర్టా తన తండ్రిని చూసి, ఆ హంతకుడు ఈ గుంతని తవ్వడం ఆపండి అని చెప్పాడు అని చెప్తుంది. అందుకే మనం ఇక్కడి నుంచి వెళ్లిపోదాం అని అంటుంది. కానీ షాన్ మాత్రం రోబర్టా చెప్పింది విననట్టుగా తన గుంతను తవ్వుతూనే ఉంటాడు. మరో పక్క రానల్ ఇంటి ముందున్న బావిలో చెత్త మొత్తం పేరుకుపోయి ఉంటుంది. దాంతో రానల్ దానిని క్లీన్ చేయడానికి దానిలో దిగుతాడు. అక్కడ మట్టి చాలా తేమగా ఉంటుంది. నిజానికి అదొక మడిభూమి. ఆ విధంగా రానల్ చెత్త మొత్తం క్లీన్ చేసి ఒక తాడు సహాయంతో పైకి వస్తూ ఉంటాడు. కానీ మధ్యలోనే ఆ తాడు తెగిపోవడంతో తను కింద పడిపోతాడు. చివరికి ఏదో ఒక రకంగా తను పైకి వస్తాడు. అలా పైకి వచ్చి చూడగా ఎవరో ఆ తాడును కట్ చేశారు అని రానల్ కి అనిపిస్తుంది. అదంతా చూశాక రానల్
ఇది ఖచ్చితంగా షానే చేశాడు అని వెంటనే ఆయనతో మాట్లాడడానికి వెళ్తాడు. కానీ రానల్ని చూడగానే షాన్ రక్తం మరిగిపోతుంది. దాంతో షాన్ వెంటనే రానల్ని కొడతాడు. షాన్ తన కూతురు ఫోటోని తీసి రానల్ కి చూపిస్తూ, ఇప్పటికైనా చెప్పు నా కూతుర్ని ఎక్కడ దాచిపెట్టావు అని అడగగా అది విన్న రానల్ మాత్రం దెబ్బలైతే తింటాడు. కానీ షాన్ అన్న మాటలు మాత్రం తను డైజెస్ట్ చేసుకోలేకపోతాడు. అందువల్లే తన కోపంతో షాన్ మొహం మీద కొట్టి తనని చూసి, ఆ రోజు నేను మత్తులో ఉన్నాను, నాకు అసలేమి గుర్తులేదు, ఇప్పుడు కూడా నాకేం గుర్తు రావట్లేదు అని చెప్తాడు. అందుకే ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి, నా మాట వినండి అని అనగా షాన్ మాత్రం, లేదు నేను ఈ నేలను తవ్వడం ఆపను, ఎప్పటిదాకా అయితే నా కూతురు దొరకదో అప్పటి వరకు నేను తవ్వడం ఆపను అని చెప్తాడు. అదంతా విన్నాక రానల్ కి కోపం వచ్చి తను ఒక పార తీసుకుంటాడు. అది చూసిన షాన్ తనను కొట్టడానికి వస్తున్నాడు అని అనుకుంటాడు. కానీ రానల్ మాత్రం తను కూడా గుంతను తవ్వడం మొదలు పెడతాడు. నిజానికి రానల్ కూడా షాన్ కి సహాయం చేయాలని నిర్ణయం తీసుకుంటాడు. అలా తను కూడా వెతకడం వల్ల రాచల్ శరీరం దొరికితే తను కూడా ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని అనుకుంటాడు. కానీ రోబర్టాకి రానల్ అలా చేయడం నచ్చదు. అందుకే తన నాన్నని చూసి, ఈ హంతకుణ్ణి ప్లీజ్ ఇక్కడ నుంచి వెళ్లిపోమని చెప్పండి అని అనగా షాన్ మాత్రం చాలా ప్రశాంతంగా తన కూతుర్ని చూసి, తనని చెయ్యనివ్వు, తనకే తెలుస్తుంది రాచల్ శవం ఎక్కడుందో, ఆ విధంగా మనకే సహాయం అవుతుంది అని చెప్తాడు. కానీ రోబర్టా మాత్రం ఈ విషయాన్ని అస్సలు యాక్సెప్ట్ చేయలేకపోతుంది. దాంతో రోబర్టా వెంటనే మర్ఫీ దగ్గరికి వెళ్లి ఆయన్ని చూసి, ప్లీజ్ తనని ఏమైనా చేసి అలా చేయకుండా ఆపండి అని అనగా మర్ఫీ మాత్రం, మనం లీగల్ గా తన మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేం, ఎందుకంటే ఈ ల్యాండ్ తనకి సొంతం, అంతేకాదు తన శిక్షాకాలం కూడా తను అనుభవించి వచ్చేశాడు అని చెప్తాడు. అలా షాన్ ఒక చెట్టు దగ్గర బెర్రీ పళ్లను కొన్ని తెంపి వాటర్ బాటిల్ లో మిక్స్ చేసి రానల్ కి ఇస్తాడు. అంతేకాదు దీని రోజు 2 సార్లు తాగమని చెప్తాడు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల నీకు జ్ఞాపక శక్తి వచ్చే అవకాశం ఉంది అని చెప్తాడు. ఆ విధంగా రాచల్ని నువ్వు ఎక్కడ పాతి పెట్టావో నీకు గుర్తుకు వస్తుంది అని చెప్తాడు. ఆ తర్వాత రానల్ ఆ నీళ్లను తాగి కొన్ని గుంతలు తవ్వుతాడు. అలా సాయంత్రం అయిపోగా తన ఇంటికి వస్తాడు. సరిగ్గా అప్పుడే అక్కడ గోడపైన ఎవరో హంతకుడు అని రాసి ఉంటాడు. అది చూశాక రానల్ కి తన శిక్షణైతే పూర్తి చేసుకున్నాడు, కానీ ఊళ్ళో వాళ్ళందరూ మాత్రం తనెవ్వరూ క్షమించలేరు అని తెలుస్తుంది. దాంతో రానల్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత రోబర్టా వచ్చి రానల్ని చూసి, మాకు నీ సహాయం ఏమీ అవసరం లేదు, నువ్వు మా జీవితం నుంచి వెళ్లిపో, మా నాన్న తన పనినంతా వదిలేసి ఈ గుంతలు తవ్వుతూ ఉన్నాడు, ఈ పనే మా నాన్నని 15 సంవత్సరాల నుంచి ప్రాణాలతో నిలిపింది, నేను నా జీవితాన్ని పూర్తిగా వదిలేసి మా నాన్నకి సహాయం చేస్తున్నాను, ప్లీజ్ నువ్వు మా పనిని స్పాయిల్ చేయొద్దు అని చెప్తుంది. మరో పక్క షాన్ ఆ ప్లేస్ లో ఒక షెడ్ ని వేస్తాడు. అంతేకాదు తను అక్కడ ఒక మ్యాప్ మీద మార్క్ చేస్తూ ఉంటాడు. ఎక్కడెక్కడైతే తన గుంతలు తవ్వాడో ఇంకా ఎక్కడ తవ్వాలో అని ఆ మ్యాప్ మీద మార్క్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత రానల్ జెండాని వేరే చోటకి షిఫ్ట్ చేస్తూ ఉండగా షాన్ కి కోపం వచ్చి, నీ పని గుంతలు తవ్వడం మాత్రమే, అది తప్ప నువ్వు దేనిని చేంజ్ చేయొద్దు అని గట్టిగా అరుస్తాడు. అలా రానల్ గుంతను తవ్వుతూ ఉండగా సడన్ గా గడ్డపారికి ఒక వస్తువు తగులుతుంది. దాంతో రానల్ షాక్ అయిపోగా షాన్ మాత్రం అక్కడ ఏదైనా అస్థిపంజరం ఉండొచ్చు అని ఏడుస్తూ అక్కడికి వెళ్లి తన చేతితో మట్టిని తీస్తాడు. కానీ ఆ తర్వాతే తెలిసే విషయం ఏంటంటే అదొక జంతువు అస్థిపంజరం అని. అప్పుడు రానల్ ఏడుస్తూ వీళ్ళని చూసి, ఆ రోజు నాకు రాచల్కి గొడవ అయింది, తన ఇంటిని వదిలి వెళ్లిపోతాను అని మాట్లాడింది, కానీ ఆ తర్వాత నిజంగా ఏం జరిగిందో నాకు గుర్తులేదు అని అనగా షాన్ మాత్రం, ఆ రోజు మేము రాచల్ని వెతుకుతూ ఉండగా నువ్వు ఇంట్లో ఒంటరిగా ఉన్నావు, నీ చేతి గోర్లపై నా కూతురి చర్మ మానవాళ్లు కూడా ఉన్నాయి, అది కూడా నీకు గుర్తులేదా అని అనగా, లేదు సార్ నాకు నిజంగా ఏమి గుర్తులేదు అంటాడు రానల్. ఆ తర్వాత కాసేపటికి షాన్ రానల్ని చూసి మరో గుంతను తవ్వమని చెప్తాడు. ఆ తర్వాత కాసేపటికి రోబర్టా అక్కడికి వస్తుంది. దాంతో రానల్ ఆమెను చూసి, నేను నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, ఈ రోజు ఈవ్ బార్ లో కలుస్తావా అని అడుగుతాడు. అది విన్న రోబర్టా చాలా కోపంతో, నువ్వు నెంబర్ 1 డ్రింకర్వి, నువ్వు మా అక్కని చంపిన హంతకుడివి, అంతేకాకుండా నువ్వు మా ముందు ప్రశాంతంగా తిరుగుతున్నావు, ఇది చాలక నువ్వు నన్ను బార్కి రమ్మని పిలుస్తున్నావా అని రానల్ని నానా మాటలు అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది రోబర్టా. తను అన్ని మాటలు అన్నా కూడా రానల్ కి అస్సలు కోపం రాదు. తను చాలా శాంతంగా ఉంటాడు. ఆ తర్వాత షాన్ తో కలిసి గుంతలు తవ్వుతూ ఉంటాడు. ఆ తర్వాత రోబర్టా బెర్రీ చెట్టును చూస్తూ వాళ్ళ నాన్నని మరో పక్క తవ్వుదామని అంటుంది. అలా ముగ్గురు కలిసి తవ్వడం మొదలు పెడతారు. ఆ విధంగా రానల్ వీళ్లతో మాట్లాడడం మొదలు పెడతారు. ఈ విధంగా వీళ్ళందరి మధ్య స్నేహం మొదలవుతుంది. ఆ తర్వాత రానల్ ఆ బెర్రీ చెట్టును చూసి ఆ చెట్టు మీద RR అని రాస్తాడు. RR అంటే రానల్ ఇంకా రాచల్ అని. నిజానికి రానల్ వాళ్ళిద్దరూ ఎప్పుడు లైఫ్ లాంగ్ అలా ఉండాలని తను కోరుకున్నాడు. అలా కాసేపు రోబర్టా కూడా అదంతా గమనిస్తుంది. అలా సాయంత్రం అవ్వడంతో రానల్ షాన్ షెడ్ లోకి వెళ్తాడు. అంతేకాదు షాన్ తనని కూర్చోమని చెప్పి బాధగా షాన్ డ్రింక్ చేస్తూ ఉంటాడు. షాన్ రానల్ని చూసి, ఈ తేమ ఉన్న భూమిలో ఏదైనా శవాన్ని పాత పెడితే అది కొన్ని సంవత్సరాల వరకు కుళ్ళిపోదు, ఇది మట్టికి ఉన్న స్పెషాలిటీ. అంతేకాదు షాన్ రానల్ చేయి పట్టుకుని ఎమోషనల్ అవుతూ, నువ్వు నాకు ఒక ప్రామిస్ చెయ్యాలి, ఎప్పటి వరకు అయితే నా కూతురు శవం దొరకదో అప్పటి వరకు నువ్వు ఓటమిని ఒప్పుకోను అని. అది విన్న రానల్ కూడా ఎమోషనల్ అయ్యి రాచల్ని ఎలాంటి పరిస్థితుల్లో అయినా వెతికి తీరుతాను అని ప్రామిస్ చేస్తాడు. ఆ తర్వాత తన ఇంటికి చేరుకోగా బాటిల్లో కాస్త డ్రింక్ మిగిలిపోయింది అని తను తాగాలి అని అనుకుంటాడు. కానీ తనను తాను నియంత్రించుకుంటాడు. ఏది ఏమైనా కానీ నేను మళ్ళీ మందు తాగను అని.
ఆ తర్వాత తను రాత్రి ఇంకా పగలని తేడా లేకుండా గుంతలు తవ్వుతూనే ఉంటాడు. అలా పని చేస్తూ ఉండడం వల్ల తన చేతికి కూడా గాయమవుతుంది. ఇదంతా చూసిన రొబర్టా మనసు కూడా కొంచెం కరుగుతుంది. దాంతో రొబర్టా రానల్ని ఇంటికి తీసుకుని వెళ్లి తన చేతికి కట్టు కడుతుంది. ఆ తర్వాత రానల్ రేచల్ రూమ్ కి వెళ్ళగా అక్కడ తనకి ప్రతి చోట తనే కనిపిస్తూ ఉంటుంది. అంతేకాదు తన వాయిస్ కూడా వినిపిస్తుంది. దాంతో రానల్ గుండె చాలా బరువెక్కువైపోయి ఏడుస్తూ ఉంటాడు. కానీ రొబర్టా తనని చూసి ఇక ఈ డ్రామా చేయకు, నాన్న రాకముందు ఇక్కడ నుంచి వెళ్లిపో అని అంటుంది. దాంతో రానల్ నేరుగా తన ప్లేస్ కి వెళ్లి అక్కడ నిల్చొని చాలా బాధపడుతూ నేలపై కూర్చొని ఏడుస్తూ నేలను కొడుతూ ఉంటాడు. ఇదంతా చేస్తున్నప్పుడు తనొక మూర్ఖుల్లా కనిపిస్తూ ఉంటాడు. ఆ తర్వాత రానల్ కి షాన్ ఇచ్చిన ఆ బెర్రీ బాటిల్ మిక్స్ చేసిన వాటర్ గుర్తుకొస్తుంది. అంతేకాదు తను చెప్తాడు కదా, ఈ బెర్రీ మిక్స్ చేసిన వాటర్ తాగుతూ ఉండటం వల్ల ఆ బెర్రీ వాటర్ వైన్ లాగా మారుతుంది, దానితో మర్చిపోయిన జ్ఞాపకాలు మళ్ళీ గుర్తుకొస్తాయి అని చెప్తాడు. దాంతో రానల్ తనకి కూడా మర్చిపోయిన గుర్తుకొస్తాయని నమ్ముతాడు. దాంతో తను బార్ కి వెళ్లి మరి ఫుల్ గా తాగడం మొదలు పెడతాడు. కానీ తనకు గుర్తుకు రావాల్సింది పోయి ఫుల్ గా మత్తెక్కుతుంది. అప్పుడే అక్కడికి ఇన్స్పెక్టర్ మర్ఫీ వస్తాడు. అది చూసిన ఆయనకు కూడా చాలా కోపం వస్తుంది. ఎందుకంటే తన ఫ్రెండ్ షాన్ కూతుర్ని వీడే చంపేశాడు అని. అందుకే ఆఫీసర్ మర్ఫీ కావాలనే రానల్ తో గొడవ పెట్టుకుని తనని బయటికి తీసుకువెళ్తాడు. అంతేకాదు అలా బయటికి తీసుకువెళ్లి కొట్టడంతో టౌన్ లో ఉన్న వాళ్ళు కూడా తన హంతకుడు అని తనని బాగా కొడతారు. దానివల్ల రానల్ కి చాలా గాయాలవుతాయి. అయినా కూడా ఆ తర్వాత రోజు గుంతలు తవ్వడానికి తను వెళ్తాడు. అలా షాన్ గుంత తవ్వుతూ ఉండగా తనకి ఒక డ్రెస్ లాగా కనిపిస్తుంది. దాంతో వెంటనే షాన్ రానల్ ని పిలిచి ఆ గుంతలో ఉన్న డ్రెస్ ని చూపిస్తూ నువ్వు సరిగ్గా గుర్తు తెచ్చుకో, ఆ రోజు నా కూతురు ఈ డ్రెస్ వేసుకుందా అని అడగగా రానల్ మాత్రం నాకు ఏమీ గుర్తులేదు అని అంటాడు. దాంతో షాన్ కి బాగా కోపం వచ్చి ఒక గడ్డపాన్ని తీసుకుని రానల్ తలపైన కొడతాడు. దాంతో రానల్ కి దెబ్బ తగలడంతో తను ఒక్కసారిగా బ్లాంక్ అవుట్ అవుతాడు. ఆ తర్వాత రానల్ కి మెలకు రాగానే వీళ్ళని చూసి ప్లీజ్ ఇలా నన్ను కొడుతూ ఉండడం కన్నా ఒకేసారి నన్ను చంపేయండి అని అనగా షాన్ మాత్రం నువ్వు చచ్చిపోతే నీకు స్వాతంత్రం దొరుకుతుంది, నువ్వు ఆఖరి దాకా ఈ హంతకుడు అనే పేరుతోనే ఉండాలి, నువ్వు చనిపోయేటప్పుడు కూడా నువ్వు హంతకులాగానే చనిపోవాలి, ఇదే నీకు నిజమైన శిక్ష అని అంటాడు. ఆ తర్వాత వీళ్ళకి దొరికిన డ్రెస్ ని షాన్ తీసుకుని వెళ్లి మర్ఫీకి ఇస్తాడు. దీనివల్ల ఏదైనా తెలుస్తుందేమో ట్రై చేయని చెప్తాడు. మరో పక్క రొబర్టాకి అర్థమయ్యే విషయం ఏంటంటే రానల్ బాధ ఇంకా నొప్పితో ఉన్నాడు అని. అప్పుడు తను రానల్ ని ఓదార్చడానికి వెళ్తుంది. దాంతో రానల్ ఏడుస్తూ నీకు తెలుసా చిన్నప్పుడు నా తల్లిదండ్రులు నన్ను ఎంత టార్చర్ చేసేవాళ్ళు అని అనగా అది విన్న రొబర్టా నాకు తెలుసు అని అంటుంది. నిజానికి రానల్, రొబర్టా ఇంకా రేచల్ ఒకే చోట పెరిగి పెద్దవాళ్ళు అవుతారు. చిన్నతనంలో రానల్ తల్లిదండ్రులు తనని చాలా టార్చర్ చేసేవాళ్ళు. చిన్నప్పటి నుంచి తను చాలా స్ట్రెస్ లో ఉన్నాడు. ఇలా తన కథను చెప్తూ రానల్ చాలా ఎమోషనల్ అయ్యి క్యాజువల్ గా రొబర్టా హ్యాండ్ ని టచ్ చేస్తాడు. రొబర్టా వెంటనే తన చేయిని విడిపించుకుని రానల్ ని కొట్టి నువ్వు నా అక్కని చంపావు, నా చేయి పట్టుకునేంత ధైర్యం నీకు ఎలా వచ్చింది అని అంటుంది. కానీ రొబర్టాకి రానల్ మీద కాస్త దయ కలుగుతుంది. అంతేకాదు రానల్ అంటే తనకి ప్రేమ కూడా ఉంది. అందుకే సడన్ గా రొబర్టా రానల్ ని ముద్దు పెట్టుకుంటుంది. అలా చేశాక వాళ్ళిద్దరూ రియలైజ్ అవుతారు ఇది తప్పు, ఇద్దరం విడివిడిగా ఉందామని నిర్ణయించుకుంటారు. అంతేకాదు రానల్ రొబర్టా మెడలో ఒక చైన్ ఉండడాన్ని గమనిస్తాడు. నిజానికి రానల్ తనని చూసి ఇది రేచల్ చైన్ కదా అని అడగగా అవును ఇది మా అమ్మ చైన్, మా అమ్మ రేచల్ కి ఇచ్చింది, మళ్ళీ ఈ చైన్ తిరిగి మా అమ్మ దగ్గరికి వచ్చింది. రేచల్ చనిపోయిన తర్వాత మా అమ్మకు క్యాన్సర్ రావడంతో 2 సంవత్సరాల వరకు అమ్మ మంచం మీదే ఉంది. కానీ మా నాన్న మాత్రం తన చివరి రోజుల్లో కూడా తన భార్య దగ్గర ఉండకుండా ఆ గుంతలు తవ్వుతూ ఉండేవాడు. అలా ఆఖరి క్షణం వరకు కూడా అమ్మ దగ్గర నాన్న లేరు, నేను మాత్రమే ఉన్నాను. అందుకే అమ్మ చనిపోయే ముందు ఆ చైన్ నాకు ఇచ్చింది అని చెప్తుంది. మరో పక్క ఇన్స్పెక్టర్ మర్ఫీ తన టీం ని తీసుకుని రానల్ ఇంటిని సర్చ్ చేయడానికి వస్తాడు. రేచల్ డ్రెస్ ఇక్కడే దొరికింది కాబట్టి రానల్ ఇంట్లోనే రేచల్ శవం దొరకొచ్చు అని చెప్పి వాళ్ళు అక్కడికి సర్చ్ చేయడానికి వస్తారు. కానీ అదంతా చూశాక రానల్ మీ దగ్గర నా ఇంటిని సర్చ్ చేయడానికి సర్చ్ వారెంట్ ఉందా అని అడుగుతాడు. అది విన్న మర్ఫీ తనని చూసి నువ్వేమనుకుంటున్నావు, నువ్వు మమ్మల్ని ఆపాలి అనుకుంటే నిన్ను అరెస్ట్ చేసే వారెంట్ కూడా నా దగ్గరికి వస్తుంది అని అంటాడు. అలా వాళ్ళందరూ కలిసి ఇంటి మొత్తం వెతుకుతారు. మరో పక్క రాబర్టా అనుకుంటూ ఉంటుంది 15 సంవత్సరాల నుంచి నాన్న రేచల్ శవాన్ని వెతుకుతూ ఉన్నారు, అందువల్ల తన జీవితం కూడా నాశనం అయిపోయింది అని. అసలు అక్కడ శవం ఉందో లేదో కూడా తెలియదు, దానివల్ల నా జీవితంలోని 15 సంవత్సరాలు స్పాయిల్ అయిపోయాయి. ఒకవేళ శవం దొరికినా కూడా ఇప్పుడు ఎవరికి ప్రయోజనం ఉంటుంది, ఇలా తను ఏడుస్తూ ఉంటుంది. అంతేకాదు రొబర్టా తర్వాత మర్ఫీ ఇంకా షాన్ ని చూసి ప్లీజ్ ఇప్పుడైనా ఈ పిచ్చి పని చేయడం ఆపేయండి, ఇప్పటికే చాలా సమయం వేస్ట్ అయిపోయింది. అంతేకాదు తను వాళ్ళ నాన్నను చూసి మీకు దొరికిన డ్రెస్ రేచల్దే కాదు, ఆ రోజు తను ఈ డ్రెస్ వేసుకోలేదు, ఎందుకంటే ఈ ఫోటో చూడండి ఇది తను దిగిన లాస్ట్ ఫోటో అని చూపిస్తుంది. కానీ షాన్ మాత్రం ఏమీ పట్టించుకోకుండా రాత్రైనా కూడా ఇంటి చుట్టుపక్కల మొత్తం వెతుకుతారు. కానీ పోలీసులకి ఎటువంటి ఆధారం దొరకదు. దాంతో అక్కడి నుంచి వాళ్ళు వెళ్లిపోతారు. అప్పుడు రానల్ షాన్ దగ్గరికి వెళ్లి పోలీసులతో ఏం పని అవ్వదు, ఇక పదండి మనం గుంతలు తవ్వుకునే పని చేసుకుందాం అని అంటాడు. కానీ షాన్ మాత్రం తనతో కలిసి గుంతలు తవ్వడానికి అంగీకరించడు. దాంతో రానల్ ఒక్కడే వెళ్లి గుంతం తవ్వుతూ ఉంటాడు. అప్పుడు రొబర్టా రానల్ దగ్గరికి వెళ్లి తనని చూసి
నేను నాన్నని ఈ పని చెయ్యొద్దు అని చెప్పాను. ఇప్పుడు నువ్వు ఈ పిచ్చి పనులు మొదలు పెట్టావా అని అనగా రానని మాత్రం అస్సలు పట్టించుకోడు. తను చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే తను షాన్ కి ప్రామిస్ చేసి ఉన్నాడు, తను ఎలాగైనా రేచల్ శవాన్ని వెతికి పెడతాను అని చెప్పి. కానీ రోబర్టా మాత్రం తనని చూసి ఇప్పుడు రేచల్ చచ్చిపోయింది, తనని వెతకడంలో మన జీవితం ఎందుకు స్పాయిల్ చేసుకోవాలి అని అనగా షాన్ మాత్రం రేచల్ ఒంటరిగా ఉంది, తను ఎప్పటి వరకైతే దొరకదో నాకు అప్పటి వరకు నిద్ర పట్టదు అని చెప్తాడు. మరో పక్క రానల్ది కూడా ఇదే సిచ్యువేషన్. తను కూడా రాత్రి పగలని తేడా లేకుండా గుంతలు తవ్వుతూనే ఉంటాడు. అలా కొద్ది రోజులు గడిచిపోగా షాన్ కూడా ఓటమిని ఒప్పుకుంటాడు. అందుకే షాన్ షెడ్ లో ఉన్న మ్యాప్ ని కూడా చింపేస్తాడు. అంతేకాదు అక్కడున్న వస్తువులు మొత్తం విరక్కొట్టేస్తాడు. అలా తను సరిగ్గా ఆలోచించలేకపోతాడు. ఆ రోజు సాయంత్రం షాన్ బార్ కి వెళ్ళగా అక్కడికి వచ్చిన మర్ఫీ తనని చూసి, ఈ హంతకుడితో నువ్వేం చేస్తున్నావు? నీ పెద్ద కూతురు అయితే ఎలాగో చనిపోయింది, ఇప్పుడు నీ రెండో కూతురు జీవితం కూడా నాశనం చేస్తావా? ఇది మొత్తం ఆపేసి ఇప్పటికైనా నువ్వు రోబర్టా ఫ్యూచర్ గురించి ఆలోచించు అని చెప్తాడు. కానీ షాన్ మాత్రం అసలే ముందు నుంచే ఫ్రస్ట్రేటెడ్ గా ఉండడంతో వెంటనే తన ఫ్రెండ్ మర్ఫీని కొడతాడు. మరో పక్క రానల్ మాత్రం రాత్రి పగలను తేడా లేకుండా గుంటలు తవ్వుతూనే ఉంటాడు. అలా గుంతలు తవ్వి తను అలసిపోతాడు. అలా కాసేపు విశ్రాంతి కోసం షెడ్ లోపలికి వెళ్ళగా అక్కడ విరగొట్టిన వస్తువుల్లో ఒక ఫోటో దొరుకుతుంది. నిజానికి ఆ ఫోటోలో రేచల్ ఇంకా తన సిస్టర్ రోబర్టా ఉంటారు. అది చూసాక రానల్ ఆ ఫోటోని అక్కడే పెట్టేసి బయటకు వచ్చేస్తాడు. మరో పక్క ఆఫీసర్ మర్ఫీ బార్ నుండి షాన్ ని తీసుకొచ్చి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. అలా వాళ్ళు బార్ లో కొట్టుకున్నప్పటికీ ప్రస్తుతం మర్ఫీ షాన్ ని ఇంటికి తీసుకొస్తాడు. అంతేకాదు మర్ఫీ తనని చూసి, నువ్వు తప్పు చేస్తున్నావు షాన్, చనిపోయిన కూతుర్ని వెతికే పనిలో పడి నువ్వు నీ భార్య ఆకర్షణలో కూడా తనతో లేవు, నీకు గుర్తులేదా నువ్వు ఇక్కడికి వచ్చి గుంతలు తవ్వుతున్నావు, తను ఒంటరిగా అనాథలా చనిపోయింది అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత షాన్ ఇంకా రానల్ ఇద్దరు కలిసి బెర్రీ చెట్టు కింద కూర్చొని ఉంటారు. అప్పుడు రానల్ ఆయన్ని చూసి, ఇన్స్పెక్టర్ మర్ఫీ ఏమంటున్నారు, మీ భార్య చనిపోయినప్పుడు తన దగ్గర ఎవ్వరూ లేరా అని అనగా అది విన్న షాన్, అవును తను నిజమే చెప్పాడు, నా భార్య ఆఖరి క్షణంలో చనిపోతూ చెప్పింది తను పెద్ద కూతురు రేచల్ ఆత్మకు శాంతి కలగాలి అని, తన శరీరానికి అంతిమ సంస్కారం జరిపించమని చెప్పింది. అందువల్ల నేను అక్కడి నుంచి వెంటనే వచ్చి ఇక్కడ తవ్వడం మొదలు పెట్టాను. కానీ నేనేం చేయగలను, తన ఆకర్షణలో తన దగ్గర ఎవ్వరూ లేకపోయారు అని చెప్తాడు. అది విన్న రాను షాక్ అయ్యి షాన్ ని చూసి, అదేంటి మీ భార్య చనిపోయే సమయంలో రోబర్టా అక్కడే ఉంది కదా అని అనగా అది విన్న షాన్ మాత్రం, లేదు నా భార్య చనిపోయేటప్పుడు రోబర్టా అక్కడ లేదు, తను నాతో పాటు ఇక్కడ గుంతలు తవ్వడంలో నాకు సహాయం చేసింది అని చెప్తాడు. అది విన్న రానల్ మతిపోతుంది. తను సడన్ గా ఫ్రీజ్ అయిపోతాడు. సరిగ్గా అప్పుడే తనకి ఏదో గుర్తుకు వచ్చి షెడ్ లోకి వెళ్తాడు. తను ఇందాక షెడ్ లో పెట్టి వెళ్లిన ఆ ఫోటోని తీస్తాడు. ఆ తర్వాత తనకు కొన్ని మాటలు గుర్తుకు వస్తాయి. తను వెంటనే రోబర్టా దగ్గరికి వెళ్లి తన గొంతును పట్టుకుని, నిజం చెప్పు ఆ రోజు ఏమైంది, నాకు కొన్ని విషయాలు గుర్తుకు వచ్చాయి అని అనగా సరిగ్గా అప్పుడే అక్కడికి మర్ఫీ వచ్చి రానల్ని కొడతాడు. రేచల్ ని చంపి ఇప్పుడు తన చెల్లిని కూడా చంపాలని చూస్తున్నావా అని రానల్ని కొడుతూ తన స్పృహ కోల్పోయేలా చేస్తాడు. ఆ తర్వాత తనకి స్పృహ రాగానే తను వెంటనే షెడ్ కి వెళ్తాడు. అక్కడ మర్ఫీ ఇంకా రోబర్టా ఉంటారు. దాంతో మర్ఫీ తనని చూసి, జరిగిందేదో జరిగింది, 15 సంవత్సరాల నుంచి నువ్వు పడిన బాధ నొప్పి ఈ రోజు నేను అంతం చేయబోతున్నాను, నిన్ను ఇక్కడే చంపేస్తాను అని అనగా అది విన్న రానల్ మాత్రం, ప్లీజ్ నాకు నిజం చెప్పండి, నేను రేచల్ ని చంపలేదు, నేను ఎటువంటి తప్పు చేయలేదు అని నా దగ్గర సాక్ష్యం కూడా ఉంది అని అనగానే అది విన్న మర్ఫీ కూడా షాక్ అయిపోతాడు. నిజానికి రానల్ రేచల్ ని చంపకపోతే 15 సంవత్సరాల శిక్ష ఎందుకు అనుభవించాడు? సరిగ్గా అప్పుడే మర్ఫీ నీ దగ్గర ఏం సాక్ష్యం ఉంది అంటూ రానల్ పాకెట్ లో చేయి వేసి ఆ ఫోటోని బయటికి తీస్తాడు. రేచల్ ఇంకా రోబర్టా కలిసి దిగిన ఫోటో ఉంటుంది. నిజానికి ఇప్పుడు రోబర్టా మెడలో ఉన్న చైన్ ఆ ఫోటోలో రేచల్ మెడలో ఉంటుంది. అది చూపించాక రానల్ తనని చూసి, రోబర్టాని అడగండి, రేచల్ మెడలో ఉన్న చైన్ ఇప్పుడు తన మెడలోకి ఎలా వచ్చింది అని అనగా రోబర్టా టెన్షన్ పడుతూ, లేదంకుల్ తన అబద్ధం చెప్తున్నాడు, చనిపోయే ముందు అమ్మే నాకు ఈ చైన్ ఇచ్చింది అని చెప్తుంది. అది విన్న రానల్, నిజమా, మీ అమ్మ చనిపోయే ఆకర్షణంలో నువ్వు మీ అమ్మతో లేవు, మీ నాన్నతో కలిసి గుంతలు తవ్వుతున్నావు, ఈ విషయం నాకు స్వయంగా షాన్ గారే చెప్పారు అని చెప్తాడు. అది విన్న రోబర్టా వెంటనే అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తుంది. కానీ మర్ఫీ తనని ఆపి, ముందు తను చెప్పిన విషయం అవునో కాదో చెప్పు అని అంటాడు. అప్పుడు రోబర్టా మర్ఫీని చూసి, తను ఏదో తాగి వాగుతున్నాడు, మీరు తన మాటను ఎలా నమ్ముతున్నారు, తన మత్తులో ఏదేదో మాట్లాడుతూ నేనే మా అక్కని చంపేశాను అని అంటున్నాడు. కానీ రానల్ మాత్రం, మీ అక్కని నువ్వే చంపి తన శరీరాన్ని ఎక్కడో పూడ్చిపెట్టి నువ్వే చాలా తెలివిగా మీ నాన్నతో కలిసి గుంతలు తవ్వుతూ పనిచేస్తున్నావు, ఎందుకంటే షాన్ కి పొరపాటును కూడా నువ్వెక్కడైతే మీ అక్క శవాన్ని పూడ్చిపెట్టావో అక్కడ గుంత తవ్వకూడదు అని నువ్వు ఇదంతా ప్లాన్ చేసి చేస్తున్నావు అని అంటాడు. అంతేకాదు నువ్వు ఈ విధంగా 15 సంవత్సరాల నుంచి నటిస్తూనే ఉన్నావు, కానీ ఆ పిచ్చి మనిషి మాత్రం నువ్వు మీ అక్కని వెతకడంలో తనకి సహాయం చేస్తున్నావు అని భ్రమపడుతున్నారు, కానీ నాకు తెలిసిపోయింది నువ్వే రేచల్ శవాన్ని ఎక్కడో పూడ్చిపెట్టావు అని అంటాడు రానల్. అది విన్న మర్ఫీ పూర్తిగా షాక్ అయిపోతాడు. ఎందుకంటే అమాయకమైన రానల్ 15 సంవత్సరాలు దేనికోసమైతే శిక్ష అనుభవించి వచ్చాడో ఆ పని అసలు తను చేయనే లేదు. మరో పక్క షాన్ 15 సంవత్సరాల నుంచి తన కూతురు రేచల్ ని వెతకడానికి గుంతలు తవ్వుతూనే ఉన్నాడు. కానీ రోబర్టా మాత్రం తను పూడ్చిపెట్టిన ప్లేస్ ఎవ్వరికీ తెలియకుండా 15 సంవత్సరాలుగా నటిస్తూనే ఉంది. అలా వీళ్ళు రియలైజ్ అవ్వగానే రానల్ రోబర్టాను చూసి,
నువ్వు రాచల్ని ఎందుకు చంపేశావు అని అడుగుతాడు. దాంతో రోబర్టా ఏడుస్తూ నిజం చెప్పడం మొదలు పెడుతుంది. నిజానికి ఇదంతా నీ వల్లే జరిగింది. నేను నిన్ను చిన్నప్పటి నుంచి ప్రేమిస్తున్నాను, కానీ నువ్వు నన్ను కాదని నా అక్క రేచల్ని ప్రేమించావు. నేను ఇది భరించలేకపోయా, అందుకే నేనే తనని చంపేశాను అని అంటుంది. సరిగ్గా ఇప్పుడు తెలిసే విషయం ఏంటంటే చిన్నప్పటి నుంచి వీళ్ళ ముగ్గురు ఒకే చోట పెరగడంతో రోబర్టా రానల్ని ప్రేమించింది, కానీ రానల్ ఇంకా రేచల్ ఒకరినొకరు ఇష్టపడ్డారు అని. అందుకే రోబర్టా రాచల్ ని దారికి అడ్డు తొలగించుకోవాలని తనని చంపేసి తన శరీరాన్ని ఎక్కడో దాచిపెట్టింది. ఇదంతా విన్నాక ఇన్స్పెక్టర్ మర్ఫీ రోబర్టా చేతులకు సంకెళ్ళు వేస్తాడు. దాంతో ఎమోషనల్ గా రోబర్టా వాళ్ళని చూసి నేను జైలుకి వెళ్తే మా నాన్న ఏమైపోతారు అని అంటుంది. అది విన్న రానల్ కూడా సార్ ఒక నిమిషం ఆగండి, ఒక అన్యాయం జరిగింది, దానికి శిక్ష నేను అనుభవించాను. రోబర్టా నిజమే చెప్తుంది. మీరు షాన్ గురించి ఆలోచించండి. తను ఒక కూతుర్ని పోగొట్టుకుని బ్రతికిన శవంలా తిరుగుతున్నాడు. ఆయనకి ఇప్పుడు ఈ నిజం తెలిస్తే ఆయన చనిపోతాడు. తనని వదిలేయండి, ఈ రహస్యాన్ని రహస్యంగానే ఉండనివ్వండి అని చెప్తాడు. అలా రానల్ మాటలన్నీ విన్న మర్ఫీ చాలా గిల్టీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఈ కేసులో తనే రానల్ కి శిక్ష పడేలా చేశాడు అని. అంతేకాదు ఊర్లోని అందరూ కూడా రానల్ ని హంతకుడు అని చాలా హింసించారు. ఈ విధంగా రానల్ మీద మర్ఫీకి జాలి కలుగుతుంది. మరో పక్క రోబర్టా మీద ద్వేషం మొదలవుతుంది. అంతేకాదు రోబర్టా తన ఫ్రెండ్ అయినటువంటి షాన్ ని 15 సంవత్సరాల నుంచి మోసం చేస్తూనే ఉంది. తన ఒక నిర్దోషిలాగా బయట తిరుగుతుంది అని మర్ఫీ తనని తాను కంట్రోల్ చేసుకోలేక రోబర్టా తలపై షూట్ చేసి తనని చంపేస్తాడు. అంతేకాదు రానల్ ని చూసి నీ మనసు చాలా మంచిది, నాది కాదు అని అంటాడు. మరో పక్క షాన్ షెడ్ లో కూర్చొని అమాయకంగా ఆ మ్యాప్ ని చూస్తూ ఉంటాడు. అప్పుడు రానల్ షాన్ దగ్గరికి వచ్చి సార్ మీ కూతురు రోబర్టా కోపంతో ఊరు వదిలి వెళ్లిపోయింది అని అనగా అది విన్న షాన్ మాత్రం పోనీలే, తననైనా తన జీవితాన్ని ప్రశాంతంగా జీవించనివ్వు అని చెప్పి తను మళ్ళీ ఈ రోజు ఎక్కడ తవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. దాంతో రానల్ షాన్ పరిస్థితి చూసి భరించలేక తను నేరుగా వెళ్లి బెర్రీ చెట్టు కింద తవ్వడం మొదలు పెడతాడు. దాంతో షాన్ పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడెందుకు తవ్వుతున్నావు, ఈ చెట్టు కింద తవ్వడం వల్ల ఆ వేర్లు పాడైపోతాయి అని అనగా అది విన్న రానల్ మాత్రం ఏమీ పట్టించుకోకుండా అక్కడ గుంతను తవ్వి చూసి ఏడుస్తాడు. దాంతో షాన్ అటుగా చూడగా ఆ గుంటలో రేచల్ శవం ఉంటుంది. అది చూశాక షాన్ చాలా బాధపడుతూ ఉంటాడు. మరో పక్క 15 సంవత్సరాల నుంచి రానల్ తనని తాను శిక్ష వేసుకునే ఉన్నాడు. రాచల్ చనిపోయింది తన వల్లే అని. షాన్ కూడా 15 సంవత్సరాల నుంచి తన కూతురు మరణానికి శాంతి చేకూర్చాలని ఆరాటపడుతూ ఉన్నాడు. ఇలా ఈ రోజు రేచల్ శవం దొరకడంతో ఈ రోజుతో వీళ్ళిద్దరి బాధ నొప్పి రెండు అంతమవుతాయి. నిజానికి రేచల్ శవం 15 సంవత్సరాలు అయినా కూడా ఎక్కువగా పాడవదు. ఎందుకంటే షాన్ ఇంతకు ముందు చెప్పినట్లుగా తేమ భూమిలో శవం అంత తొందరగా పాడవదు. అంతేకాదు సరిగ్గా అదే ప్లేస్ లో బెర్రీ చెట్టు ఉండడం వల్ల రేచల్ శవం అంతగా పాడవదు. ఈ విధంగా రానల్ కి కూడా ఇప్పుడు ప్రశాంతత దొరుకుతుంది. రేచల్ తన వల్ల చనిపోలేదు అని రానల్ ఊపిరి పీల్చుకుంటాడు. అంతేకాదు రేచల్ శవాన్ని వెతికి పెట్టడం వల్ల తనకు షాన్ కి ఇచ్చిన మాట కూడా పూర్తి చేస్తాడు. సరిగ్గా అక్కడితో ఈ మూవీ ఎండ్ అవుతుంది. 5 ఫ్రెండ్స్ అమెరికా వెళ్లి ఒకరోజు పార్టీ చేసుకుంటూ ఉండగా 5లో ఒక వ్యక్తి చనిపోతాడు. ఆ వ్యక్తి సాధారణంగా యాక్సిడెంటల్ గా చనిపోయాడా, లేదా అతన్ని ఎవరైనా చంపారా, లేదా ఆ ఫ్రెండ్స్ అందరూ కలిసి అతన్ని చంపారా, అసలు ఆ చనిపోయిన వ్యక్తి గతం ఏమిటి, ఫైనల్ గా ఆ చనిపోయిన వ్యక్తిని ఎవరు చంపారో కనుక్కున్నారా లేదా అన్నదే 2024లో రిలీజ్ అయినటువంటి ద బర్త్డే బాయ్ మూవీ స్టోరీ. ఈ మూవీ ఫుల్ మూవీ స్టోరీని వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్తారు కదా. మీరు చేసే కామెంట్స్, లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంతో ఎంకరేజ్మెంట్ ని ఇస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకుని తప్పకుండా సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఎవరీవన్ ఫర్ వాచింగ్.